అండ్ హాస్పిటల్ వెళ్ళగానే యాజ్ యూజువల్ టెస్ట్లు అనేది చేసినారు. పళ్ళు ఉరుకుతుంది అని చెప్పినందుకు కాల్షియం అండ్ బ్లడ్ టెస్ట్ చేస్తే బ్లడ్ అయితే బాగానే ఉంది, 11.3 అట్లా ఉంది. అండ్ కాల్షియం కూడా మంచిగా ఉండే, కాకపోతే బ్లడ్లో కొంచెం ఇన్ఫెక్షన్ ఉండే, అదే యాంటీబయాటిక్స్తో పోతుంది అని చెప్పినారు. అండ్ లంగ్స్లో కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది. కాఫ్ అనేది ఎక్కువ ఉండడం, కోల్డ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల తనకి అంతా జామ్ అయిపోయింది లంజు అనేది. సో అట్లా తనకి కొంచెం ఇబ్బంది అయింది. అది కూడా 4th డేకి క్యూర్ అయిపోయింది, నార్మల్ అయిపోయింది. అండ్ తన హాస్పిటల్ అంతా వెళ్ళడం కూడా స్టార్ట్ చేసింది. అప్పటి వరకు కూడా వాళ్ళ ఫాదర్ కానీ నేను కానీ నార్మల్ అవ్వలేదు అసలుకి. నాకు కానీ ఆయన కానీ హాస్పిటల్ అంటే పెద్దగా నచ్చదు, అండ్ అక్కడ వెళ్ళి స్టే చేయడం కానీ ఉండడం అనేది అసలు నచ్చదు. కానీ సెకండ్ డే వీ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ వీ హ్యావ్ టు స్టే హియర్ ఫర్ అవర్ బేబీ. అక్కడ ఉన్న పరిస్థితిలో మనం ఫుడ్ తినలేము, ఏం అసలు ఉండలేము, ఇంట్లో ఉన్నట్టు ఉండలేము కదా. కానీ మాకు సెకండ్ డే 2 days పట్టింది వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అని. తనకి అట్లా 1 పెట్టేసరికి వాళ్ళ ఫాదర్ అసలు కంట్రోల్ చేసుకోలేకపోయిండు. తను 1.5 yearలో ఇదే ఫస్ట్ టైం ఇట్లా సిక్ అండ్ అడ్మిట్ అవ్వడం. సో తను అసలు తీసుకోలేకపోయింది దాన్ని.